హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం ఇంకా మినపప్పుతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, బియ్యం పిండిని ఎక్కువగా యూజ్ చేస్తే మురుకులు గట్టిగా వస్తాయేమో అని. మీరు అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి. ఈ వీడియోలో చూపించినట్లుగా ట్రై చేశారంటే మురుకులు క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మరైతే క్రిస్పీ అండ్ టేస్టీగా మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంని శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఇందులోని నీళ్ళన్నీ ఇలా వంచేసుకొని వీటిని ఒక రోజంతా బాగా ఆరబెట్టుకోవాలి. బియ్యంలో కొద్దిగా కూడా తడి అనేదే ఉండకూడదండి, బాగా ఆరనివ్వాలి. సో మేము ఇక్కడ ముందు రోజు ఆరబెట్టుకున్న బియ్యం తీసుకుంటున్నాం. చూడండి, ఇందులో కొద్దిగా కూడా చెమ్మ అనేదే లేదు కదా. సో బియ్యం ఇలా పొడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో 1 గ్లాస్ దాకా మినపప్పును తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పును తీసుకుంటున్నాం. ఇప్పుడు చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుందాం. ఈ మినపప్పును మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ లైట్గా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత బియ్యం అలాగే మినపప్పు ఇవి రెండు కలిపి మెత్తగా పిండి ఆడించుకోవాలి. చూడండి, పిండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట, కొద్దిగా కూడా బరక అనేదే ఉండకూడదు. సో పిండి ఇలా మెత్తగా ఉంటేనే మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మేమైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాం. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ కారం పొడి కూడా మీరు తినే స్పైసీని బట్టి కారం పొడిని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా వాము తీసుకొని చేతులతో ఇలా నలుపుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాము వేయడం వల్ల ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా మురుకులు ఎన్ని తిన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వెన్న వేసుకుంటున్నామండి. ఇది ఇంట్లో చేసిన స్వచ్ఛమైన వెన్న అన్నమాట. ఇందులో వెన్న వేయడం వల్ల మురుకులు గట్టిగా లేకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి, అలాగే రుచిగా కూడా ఉంటాయి. సో వెన్న ఈ పిండిలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళన్నీ వేయకండి, ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నామంటే పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, పిండి గట్టిగా కాకుండా ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి డ్రై అవ్వకుండా దీనిపైన ఇలా తడి బట్టను కప్పేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ మురుకుల గొట్టంలో కూరుకోవాలి. మేమిక్కడ ఈ షేప్ ఉన్న హోల్స్ యూస్ చేస్తున్నామండి. మురుకుల గొట్టంలో ఇలా కొద్దిగా గ్యాప్ ఉండేలా పిండిని కూరుకోవాలన్నమాట. మిగిలిన ఈ పిండిని కూడా మురుకుల గొట్టంలోకి సరిపడేలాగా ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మురుకులు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ పిండి డ్రై అవ్వకుండా తడి బట్టతో ఇలా కప్పేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత నూనె పోసుకొని నూనెను బాగా వేడవనివ్వాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో ఇలా రౌండ్గా చుట్టల్లాగా ఒత్తుకోవాలి. ఈ చుట్టలు మరీ లావుగా కాకుండా కొద్దిగా పల్చగా చుట్టుకోవాలండి. అప్పుడే మురుకులు మెత్తగా లేకుండా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. సో పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మురుకులు 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మురుకుల్ని నూనెలో వేసిన వెంటనే ఇంకో వైపుకి టర్న్ చేయకుండా కింది వైపు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఇందులోని నొరగంతా అణిగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నొరగంతా ఇలా అణిగిపోయి మురుకులు 2 వైపులా ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన పిండితో కూడా మురుకులు ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, మురుకులన్నీ ఇలా ఒకే రంగులోకి వచ్చేలా ఫ్రై చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటాయి, అలాగే తినడానికి కూడా కరకరలాడుతూ క్రిస్పీగా రుచిగా ఉంటాయి. అలాగే మురుకులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 15 to 20 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నవి కాబట్టి 20 రోజులైనా కూడా ఫ్రెష్గా రుచిగా ఉంటాయి. సో అంతేనండి, చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.